వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, అలాగే మంచి సంగీతమును అందిస్తున్నటువంటి వాయిద్యకారులకి, ఇప్పటి వరకు చక్కగా బ్రదర్ రాజు గారు, అలాగే అశోక్ గారు, ఇంకా సంఘ టీము, తదితరులైనటువంటి ఇంకా ఎంతమంది అయితే పాడారో, చాలా చక్కగా పాడారు. వారందరికీ, అలాగే ఆయా గ్రామాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, మరి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలకి, చిన్నలకి, పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి ఈ సూరారము ప్రాంతములో, ఆ మాటకొస్తే హైదరాబాదు ప్రాంతములో అనేకమైనటువంటి సభలు, సదస్సులు నిర్వహించటము జరిగింది. దేవుని కృపను బట్టి ఆయన యొక్క పరిచర్యని సామర్థ్యం ఉన్నంత మేరకి చక్కగా నిర్వహించటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అయితే తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది దినమున ప్రతి సంవత్సరము ఒక సెమినార్ నిర్వహించాలి అనేటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచనతో గడిచిన 2 సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించటము జరిగింది. ఇది 3వ వార్షిక సదస్సు. గడిచిన 2 సదస్సులలో మొదటిదో జగత్తును ఏలుచున్న యుగాది పురుషుడు అనేటువంటి అంశమును ధ్యానించి ఉంటున్నాం. జగాన్ని ఏలుచున్న యుగాది పురుషుడు. ఇక రెండవది, యుగాది పురుషుడే యుగాంతకుడుగా వస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ధ్యానించి ఉంటున్నాం. ఇక ఈ దినమున దేవుని ఆధీనములో రాబోయే యుగ పాలకుడు యేసుక్రీస్తు అనేటువంటి అంశమును ధ్యానించబోతున్నాం. నాకు అనిపించుచున్నది, కొంతమంది సహోదరులు మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి, అలాగే పాడినటువంటి పాటలను బట్టి ఏంటి అనంటే, యేసుక్రీస్తు మరలా రాబోచున్నాడు కదా, దానిని ఉద్దేశించి ఈ దినమున చెప్పబోచున్నారేమో అని అనుకుంటున్నారన్నట్టుగా నాకు అనిపించింది. కానీ వాస్తవానికి ఇందాక నేను చెప్పినటువంటి టైటిల్ ఏవైతే ఉన్నాయో అందులో 2వ టైటిల్లోనే ఈ అంశం వచ్చింది. ఏంటది? యుగాది పురుషుడే యుగాంతకుడుగా వస్తున్నాడు. ఆ అంశాన్ని చివరి సంవత్సరము మనం ధ్యానించి ఉంటున్నాం. అయితే ఈరోజు యేసు రాకడను గురించి మనం ధ్యానించట్లేదు. ఏం ధ్యానిస్తున్నామో తెలుసా అండి? రాబోవు యుగం. అందుకే కొంచెం ఆ వేరియేషన్ మీకు అర్థం కావాలని ఆ కలర్ డిఫరెన్స్ ఇచ్చాము చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి యుగము ముగిస్తే మరొక యుగములోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆ రాబోవు యుగములో యేసుక్రీస్తు అప్పుడు కూడా పాలకుడుగా ఉండబోచున్నాడు అనేటువంటిది ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం. అంటే ఇప్పుడు రాబోయేది యేసుక్రీస్తు అని కాదు ఈరోజు మాట్లాడుకుంటున్నది. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడుకుంటున్నది యుగమును గురించి, రాబోయే
యుగముల గురించి మాట్లాడుకుంటున్నాం. యుగము అనేటువంటి దానికి బైబిల్ ఇచ్చినటువంటి అర్థం ఏంటండి? ప్రపంచము అంటే లోకము. దీనికి ఒక వ్యవధి ఉంటుంది, ఒక ఆరంభము ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి సమయాన్ని యుగము అని అంటారు. అయితే లోకములో మనం మాట్లాడుకుంటున్నటువంటి యుగానికి ఈ రకమైనటువంటి అర్థము ఉంటే, రాబోయేటువంటి యుగమునకు ఆది లేదు, అంతము లేదు. అది కలకాలము ఉండేటువంటి లోకం, కలకాలము ఉండేటువంటి ఏటది సమయం. అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అయితే ఇక్కడ ఈ టైటిల్కి ప్రారంభంలో ఒక ట్యాగ్ ఇచ్చాం. ఏంటది? దేవుని ఆధీనములో. ఇక్కడ చాలా మందికి చాలా రకాలైనటువంటి సంశయాలు రావటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అడిగారు, రాబోయేటువంటి యుగములో యేసుక్రీస్తు ఏంటి, దేవుడు కదా అని అడిగినటువంటి వారు లేకపోలేదు ఈ పాంప్లెంట్ చూసిన తర్వాత. ఏమండి? అలాగే రాబోయేటువంటి కాలములో యేసుక్రీస్తే కదా, మరలా దేవుని ఆధీనములో అని అదనంగా ఎందుకు ఆ మాటను పెట్టారు అని అడిగినటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ రెండు అంశములని గడిచిన అనేక పాఠాలలో మనం స్పృశిస్తూ వస్తున్నాం. ఈ దినమున కూడా దాని గురించినటువంటి మూల భావాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా పౌలు తన ప్రియమైనటువంటి ముద్దుల ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే ఒక చక్కని మాటని తెలియచేశాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి, సకల యుగములలో రాజయుండి. రాబోయేటువంటి సంవత్సరానికి కాబోయేటువంటి టైటిల్ ఇందులోనే ఉంది. యుగాన్ని ఏలుచున్న, జగాన్ని ఏలుచున్న యుగాది పురుషుడు, యుగాది పురుషుడే యుగాంతకుడుగా వస్తున్నాడు. రాబోయేటువంటి యుగపాలకుడు యేసుక్రీస్తు. ఇన్ని విధాలుగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక్క పదములో ఏమన్నాడండి? సకల యుగములలో. సకల యుగములలో. సకల అంటే ఏంటండి? ఒకటా రెండా? అన్ని. యుగము, సకల యుగములో అనలేదు, సకల యుగములలో. అంటే యుగాలెన్ని, అది వచ్చే సంవత్సరం తెలుసుకుందాం. సకల యుగములలో రాజయుండి. రాజయుండి ఎవరు చెప్పండి? మేబీ ట్రంప్. ఎందుకంటే ఆయన ఆధిపత్యం ఏంటో చూపించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సకల యుగములలో రాజయుండి. ఆనాడు ప్రయత్నించినటువంటి నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాధినేత నో. ఏమండి? లేదా మాదీయ పారసీక సామ్రాజ్యము దర్యావేషు కాదు, కోరేషు కాదు, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ కాదు. ఎవరు మరి? ప్రియా దేవుని వారలారా,
దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరికి నేను మాట్లాడుచున్నటువంటి ఈ సందేశం ఏదైతే ఉందో దీనిలో నుండి కొన్ని ప్రశ్నలు మీలో ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రశ్నలను మదిలోనే పెట్టుకొని దాన్ని క్లారిఫై చేసుకోకుండా గునుక్కుంటూ వెళ్ళకండి. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత పలానోళ్ళు పలాని విధంగా బోధ చేశారు అని చెప్పి కామెంటరీలు చేయకండి. మీకు ఏదైనా సంశయం ఉంటే మీరేం చేయాలండి? ఎవరైతే సంశయానికి కారకులను మీకు అనిపించారో వారినే అడిగి మీరు నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇకపోతే మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎక్కడుంటాయి? బైబిల్లోనే ఉంటాయా, మనుషుల్లో ఉంటాయా? ప్రాథమికంగా బైబిల్లోనే ఉంటాయి. కనుక బైబిల్లో ఉత్పన్నమైనటువంటి ప్రశ్నకి బైబిల్లోనే మనం సమాధానం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాట్లాడుచున్నది డెఫినెట్గా ఈ లోకంలో ఈరోజు ప్రపంచానికి రాజు యేసుక్రీస్తు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానము, సంశయము లేదు. ఖచ్చితంగా ఆయన రాజు, రాజ్యము చేయుచున్నాడు. కనిపించటం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయనను చూడవలసింది నీ మనోనేత్రములతో. నీ మనోనేత్రములతో నువ్వు చూడగలిగినప్పుడు ఆ రాజు ఎలా పరిపాలిస్తున్నాడు, ఆయన రాజ్యము ఎక్కడెక్కడ ఉన్నది, ఎలాగున ఉన్నది అనేటువంటి సంగతి నీకు తేటగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మాట్లాడుచున్నది, ఈ వచనములో మాట్లాడుచున్నది యేసు ప్రభుల వారిని గురించి కాదు. మరెవరిని గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువుల వారు ఎవరిని గురించి అయితే నా తండ్రి అని ఆత్మాభిమానంతో చెప్పుకున్నాడో, అత్యంత ప్రీతిగా చెప్పుకున్నాడో, గర్వ కారణముగా చెప్పుకున్నాడో, సమస్తమునకు మూలమై ఉన్నటువంటి శక్తి ఎవరైతున్నారో అతనిని గురించి చెబుతున్నాడు. అంటే క్రీస్తు యేసుల వారి తండ్రిని గురించి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి సకల యుగములలో రాజు. గడిచిన యుగాలు కావచ్చు, గడుస్తున్న యుగము కావచ్చు, రాబోయేటువంటి యుగములు కావచ్చు, ఈ ఏ యుగములలోనైనా సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును, ఆయన అక్షయుడు అంటే దాని అర్థం ఏంటి? నాశనము లేనటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు. రెండవది అదృశ్యుడును. ఏమండి? అదృశ్యుడును, కనిపించనటువంటి వాడు, మనుష్య కంటికి కనిపించనటువంటి వాడు. నేను దేవుణ్ణి చూశాను బ్రదర్ అని ఎవరైనా చెబితే అది పచ్చి బూటకమని మీరు వెంటనే ఇలాంటి వాక్యాలను బట్టి ఎరగాలి. అయితే ఈరోజు ఈ కుర్చీలన్నీ ఎందుకు ఖాళీ ఉన్నాయో తెలుసా? ఇదిగో ఇలా చెబుతారు కాబట్టే మేము అక్కడికి రాము, మేము అక్కడికి పోము. సత్యం ఎవరికి రుచించదు, సత్యం ఎవరికి ఇష్టం ఉండదు, సత్యముని ఎవరు కోరుకోరు. ఎందుకంటే సత్యానుసారంగా బ్రతకటం చాలా కష్టం. సత్యానుసారంగా బ్రతకటం చాలా కష్టం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మంది. అనేకులు
అనేకులు ప్రవేశించుదురు కానీ, అనేకులు ప్రవేశించాలని అనుకుంటారు కానీ అది వారి వలన కాదు. ఎందుకట? నా దారి చాలా ఇరుకైనది. అంటే దాని అర్థం ఏంటండి? నిష్ఠా గరిష్టలు కలిగి 66 పుస్తకాల్లోని ప్రతి అక్షరములోని, ప్రతి పదములోని, ప్రతి వచనములోని, ప్రతి సంపుటిలోని భావాన్ని ఆసారముగా గ్రహించి ఖచ్చితంగా భావానుసారంగా కట్టుబడి నడుచుకోవలసి ఉంటుంది. మీ మనుషులము కదండి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదండి, వీటిని మనం అంత పెద్ద భూతత్వములో పెట్టి చూస్తే ఎలాగండి అని అనుకుంటే నిన్ను నీవే మోసం చేసుకున్నటువంటి వాడవవుతావు, మోసం చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సకల యుగములలో రాజయుండి అక్షయుడు, ఎన్నటికీ నాశనము లేనటువంటి వాడు, అదృశ్యుడు, మనిషి కంటికి కనబడనటువంటి వాడు, అద్వితీయుడు. అద్వితీయుడు అద్వితీయుడు అని అంటే అఫ్ కోర్స్ వన్ అండ్ ఓన్లీ, కానీ అక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది, ఇంకొక విషయం ఉంది. అద్వితీయుడు అంటే ఈయనే ప్రారంభం, ఈయనే దేవుడు, ఈయనే తండ్రి, ఈయనే మూలం, ఈయనే సమస్తం అని చెప్పటం. అయితే ఇంతకీ దేవుడు అంటే సరిపోదా? అద్వితీయుడు అని ఎందుకు అనాలి? వాట్ ఈస్ దట్ మతలబ్? అద్వితీయుడు అని ఎందుకు అనాలి? చెప్పండి రాజుగారు, అద్వితీయుడు అని మనం ఎందుకు అనాలి? నువ్వు బాగా ఆలోచిస్తావు అని అడుగుతున్నాను నేను. నా పెద్ద కొడుకు అని ఎప్పుడంటాం? చిన్నోళ్ళు ఉంటే కదా. లేనప్పుడు నా పెద్ద కొడుకు అనేటువంటి పదం వస్తుందా? నా కొడుకు అని చెప్తాం. ఎంతమంది అయ్యానంటే ఒక్కడే అని అంటాం. కానీ అద్వితీయుడు అంటావు అక్కడ? అద్వితీయుడు అనవు. అద్వితీయుడు అని ఎప్పుడంటే, అద్వితీయుడు అంటే దాని అర్థం ఏంటి? మొదటివాడు అని చెప్పడం. మొదటివాడు అన్నావు అంటే రెండోవాడు, మూడోవాడు ఎవరు ఉన్నారు అని దాని అర్థం. ప్రతి పదాన్ని తట్టి పట్టి చూడాలి. యేసు ప్రభుల వారు కేవలం కుమారుడండి, అదర్వైజ్ ఆయన ఏమీ కాదండి అనేటువంటి వర్షను లేకపోలేదు. ప్రియులారా, యేసు ప్రభుల వారి గురించి అనేక సందర్భాలలో అనేక సిరీస్లు మాట్లాడుకోవడం జరిగింది, యూట్యూబ్లో ఉన్నాయి. యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు, ది సేమ్ టైం కుమారుడైనటువంటి దేవుడు. ఆఫ్టర్ ఆల్ మనుషుల్లో మంచిగా బ్రతికినటువంటి వారిని, క్రీస్తు యేసుల వారి లక్షణాలను ధరించుకొని బ్రతికినటువంటి వారిని ఉద్దేశించి ఏమన్నదండి బైబిల్? అనగా దేవుడు ఏమన్నాడు? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు అంటే ఎవరు? పరిశుద్ధులు. మీరు అంటే ఎవరు? నిజమైన క్రైస్తవులు, వాక్యానుసారంగా బ్రతికేటువంటి వారు. వారే దైవములైనప్పుడు మరి యేసుక్రీస్తు కాడా? నో డౌట్ ఎట్ ఆల్. అయితే యేసు ప్రభుల వారికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ముందెవరిగా లేరు. యేసు ప్రభుల వారికి ముందు తండ్రి అయిన యెహోవా ఉన్నాడు, ఆయన అదృశ్యుడు, ఆయనకు ముందు ఎవరు లేరు.
అందుకే ఆయన అద్వితీయుడు. ఈయనే అలా చెబుతూ సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఎన్ని యుగాలు? ఎన్ని యుగాలు? పెద్ద క్వశ్చన్ మార్క్. దాని ఆన్సర్కి వచ్చే సంవత్సరం దాకా వేచి ఉండాలి. యుగ యుగములు కలుగునుగాక. సకల యుగములలో రాజై ఉన్నటువంటి దేవునికి తన పిల్లల ద్వారా మహిమ ఘనత యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్. ఆమేన్. నేను ఒక్కనే వర్రాలా? మీరు చెప్పరా? ఆమేన్. ఆమేన్. అంటే దేవునికి మహిమ కలగాలా లేదా? మన మూలంగా మీ మూలంగా ఘనత కలగాలా లేదా? అయితే ఆమేన్ అనాలి. యుగ యుగములు ఘనత మహిమ మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి చెల్లునుగాక. ఓకే, ఇక్కడ ఏ పదం వాడాడు? అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయన సకల యుగములలో రాజు. ఆయనకు మహిమ ఘనత మన ద్వారా చెల్లాలి. ఓకే, రైట్. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనములో నుండి. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనములో నుండి. యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఎవరు నిజమైన దేవుడు అండి? యెహోవాయే. ఏ అంటే యెహోవాయే అంటే ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన తప్ప మరెవరు లేరు. లేరు. మరి మొకబడుచున్నవన్నీ అనబడినవే తప్ప అయినవి కాదు. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము జీవము గల దేవుడు అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ ఈ పదం దాని అర్థం ఏంటి? ఈ సందర్భంలో ఈ లైన్ లో దాని అర్థం ఏంటి? ఆయనే జీవం గల దేవుడు అంటే ఆయనకెవరు జీవం ఇవ్వలేదు. ఆయనకెవరు జన్మను ఇవ్వలేదు. ఆయన స్వయంభుడు, ఆది అంతములు లేనివాడు, జనన మరణములు లేనివాడు. అందుకే అక్కడ ఏమన్నాడు? ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యెహోవాయే దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. సదాకాలము ఆయనే రాజు. సదాకాలం అంటే ఎల్లప్పుడు, ఎప్పుడైనా ఆయనే రాజు. ఇందులో డౌట్ ఏమీ లేదు. ఆమేన్. ఆయనే రాజు. యెహోవాయే దేవుడు. ఆయన జీవము గలవాడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. అంటే భరించలేవు అంటారు అర్థం. దేవుడి కోపం వచ్చిందనుకోండి, గడిచిన వర్షాకాలం చూశాం. ఉప్పెనలా ఉధృతంగా వరదలు ముంచుకొస్తే కొండ చర్యలు విరిగి ఎంతమంది అతలాకుతలమైపోయారు. సునామీలు వస్తే ఎంతమంది అతలాకుతలమవుతారు. భూకంపం వస్తే ఎంతమంది అతలాకుతలమవుతారు. కరోనా లాంటి వైరస్లు వస్తే ఎంతమంది అతలాకుతలమవుతారు. ఇవన్నీ ఏంటో తెలుసా అండి? ఏమండి?
దీనిలో మనిషి కారకుడైనా దేవుని పర్మిషన్ లేకుండా ఏది కూడా మన దరి చేరదు. చేరింది అనంటే అది దేవునికి మన పట్ల కోపము వస్తేనే. అందుకే అక్కడ అన్నాడు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఆయన కోపమును సహింపలేరు. ఇది మన కన్న తండ్రి అయినటువంటి దేవుని గురించి నేను ఇవ్వదలుచుకున్నటువంటి ఇంట్రొడక్షన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు సకల యుగములలో రాజు ఎవరు? దేవుడు, అద్వితీయ దేవుడు. అక్షయుడెవరు? అదృశ్యుడెవడు? ఎవరు? అద్వితీయుడెవరు అనంటే నా తండ్రియు మీ తండ్రియు అని యేసు ప్రభుల వారు ఏ మరియతోటైతే అన్నాడో ఆ తండ్రిని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఆయనే దేవుడు, ఆయన జీవం కలిగినటువంటి వాడు. మరి ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏంటంటే, ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి అంటే సెకండ్ అంటావా? ఆయనకు రెండో స్థానం ఇస్తావా నువ్వు? ఇవ్వటానికి నేనెవరినండి? ఆయనకు రెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని ఇవ్వటానికి నేను ఎవరిని? ప్రియులరా, తండ్రి కుమారుని గురించి మాట్లాడుకున్నారు, కుమారుడు తండ్రిని గురించి మాట్లాడుకున్నారు, ఒకరిని గురించి ఒకరు బయలుపరుచుకున్నారు. వాళ్ళే చెప్పుకున్న తర్వాత, వాళ్ళే ఒప్పుకున్న తర్వాత, వాళ్ళే అంగీకరించుకున్న తర్వాత, వారే ఇష్టపడిన తర్వాత మధ్యలో మన గుడుగులేంటి, మన సనుగులేంటి, మన ఇష్టాలేంటి, మన నిరసనలేంటి? ఏంటండి నాకు అర్థం కాక ఈ క్రైస్తవ సమాజాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇందులో మోసం ఉన్నది, ఇందులో భ్రమ ఉన్నది, ఇందులో దారి తప్పించబడుచున్నారు. సాతాను తన పని తాను చేసుకుంటూ పోతున్నది. మనం ఏం చేస్తున్నామనేది మనమందరము జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి విషయము. యేసు ప్రభుల వారు వెళుతూ వెళుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనంటే, పరలోకమందును ఈ లోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరికట? నెంబర్ 1, ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీదను. నాకు అంటే ఎవరికి? యేసయ్యకు ఏమి ఇవ్వబడిందట? సర్వాధికారం, ఎవ్రీథింగ్. అన్నిటి మీద నాకు అధికారం ఉన్నది. నా పర్మిషన్ లేకుండా పుల్ల కూడా కదలదు. యేసయ్య అంటున్నటువంటి మాట. అయితే అంత అధికారం ఆయనకట ఇవ్వబడి ఉన్నదట. ఎవరిచ్చారు? కన్న తండ్రి అయినా దేవుడు. ఇలా చెబితే నాకు వేసే ముద్ర ఏంటో తెలుసా అండి? నేనెక్కడ ఏ పోస్టర్లో నేను అలా ప్రకటించుకోలేదు, ఎక్కడ నా మాటల్లో పొరపాటున కూడా ఆ ఉచ్చారణ చెయ్యలేదు. కానీ వాళ్ళండి యెహోవా సాక్షులు అని ముద్రేశారు. కొత్తపల్లి రమేష్ అట, ఎవరట? యెహోవా సాక్షిట. ఇంతకీ నేను అడుగుతున్నాను, నువ్వెవల సాక్షి? యెహోవా అంటే ఏంటంటే అర్థం? ఉన్నవాడు. ఉన్నవాడంటే ఎవరు? తెలిసింది కదా. ఆయనకు మనం సాక్షులంగా ఉండాలా లేదా? యెహోవాకు యేసయ్యే సాక్షి. అవునా? అవును. ఇప్పుడు మరి మనం ఎవరికి సాక్షులంగా ఉండాలి? యెహోవాకు మరియు యేసు ప్రభుల వారికి సాక్షులముగా ఉండాలి. ఇరువురికి సాక్షులంగా ఉండాలి. తండ్రి ఇచ్చాడు, కుమారుడు పొందుకున్నాడు. ఏమందుకున్నాడు? సర్వాధికారము.
ఇది మీకు మత్తయి 28:18 ఉంటుంది, తర్వాత చదువుకోవచ్చు మీరు. నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఓకే ప్రియులారా, భూలోకములో ఆయన సిలువ వేయబడ్డాడు, మనందరికీ తెలిసిందే. కానీ 3వ దినమున లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనటువంటి ఆయనను గురించి పేతురు గారు చెబుతున్నటువంటి ఒక చక్కని మాట మనం చూడగలిగినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై ఏమంటే దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే అన్నిటి మీద అధికారమును పొందినవాడై. ఎలా వచ్చింది అది? దేవుడు ఇచ్చాడు, ఆయన పొందుకున్నాడు. అధికారము పొందినవాడై ఎక్కడ కూర్చున్నాడట? దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుని గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభుల వారి ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో నాకు ఇహలోకమందును పరలోకమందును అధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినటువంటి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద ఏం పొందుకున్నాడట? అధికారమును పొందుకొని ఉన్నాడు. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఎన్నైతే ఉన్నాయో అందులో మిఖాయేలు లాంటి, గబ్రియేలు లాంటి రకరకాలైనటువంటి ప్రధానులైనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి శక్తులేంటో వాటన్నిటి మీద యేసయ్యకి అధికారము ఇవ్వబడి ఉన్నది. అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఇక్కడ ఓకే, ఇప్పుడు దేవుడి గురించి మీకు ఒక ఇంట్రొడక్షన్, యేసు ప్రభుల వారి గురించి ఒక ఇంట్రొడక్షన్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అని అంటే, రాబోయేటువంటి యుగములో రాబోవు యుగ పాలకుడు యేసు క్రీస్తు. ఇక్కడి పాలన ఎలా ఉన్నది? యేసు ప్రభుల వారి ఇక్కడి పాలన ఎలా ఉంది? ఇప్పుడు పాలన యేసు ప్రభుదే కదా. ఎలాగుంది? క్రైస్తవులు సంతోషంగా ఉన్నారా? రకరకాలైనటువంటి శోధనలలో, శ్రమలలో ఉన్నారా? శ్రమలలో ఉన్నారు. ఈ పరిపాలనలో శ్రమ. మరి రాబోయేటువంటి యుగ పాలనలో ఎలాగుంటుంది? ఇలాగే ఉంటే అది మనకు అవసరమా? చెప్పాలి. రాబోయేటువంటి యుగములో అంటే రాబోయేటువంటి పరలోకములో, మనం చేరుకోబోయేటువంటి పరలోకములో, ఆ పరలోకములో కూడా ఇక్కడున్నట్టుగానే ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, దుఃఖం, కష్టం, కన్నీరు ఇవన్నీ అక్కడ కూడా కంటిన్యూ అయ్యాయనుకోండి, అప్పుడు మనకు యెహోవా యేసుక్రీస్తులు అవసరమా? నేనైతే అవసరం లేదంటాను. దానికంటే ఎంతో కొంత ఉన్నంత కాలం ఏదైనా వనంలో పండ్లు తిన్నట్టుగా ఎంతో కొంత నన్న ఇక్కడ సాతాను పుణ్యమా అని తిని తాగొచ్చు. ఏమంటారు? ఏకీభవించారు చేస్తాండు, అంతే కదా. లేదు, మాకు రాబో యుగంలో అంటే పరలోకంలో కూడా ఇక్కడున్నటువంటి శ్రమలే, ఇక్కడున్నటువంటి కన్నీరే, ఇక్కడున్నటువంటి వేదనే మాకు ఉంటేనే బాగుంటుందండి, అదే మేము కోరుకుంటున్నాం అనే వారు చేతండి.
బ్రదర్ అందరి అన్నిటికీ చేస్తున్నట్టున్నాడు ఆయన. జాగ్రత్త వినాలి. అలా కాకుండా రాబోయేటువంటి యుగములో, రాబోయేటువంటి యుగం అంటే పరలోకము అని గుర్తుపెట్టుకోండి. పరలోకములో నాకు నెమ్మది ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానము ఉండాలి, సంతోషము ఉండాలి, సంతృప్తి ఉండాలి అన్నవాళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తని వారికి దక్కదు సుమా, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరేం కోరుకుంటున్నారనేటువంటి దానికి నిదర్శనం మీ చెయ్యి. ప్రియా దేవుని వాళ్ళరా, మరి అలాంటి సంతోషకరమైనటువంటి పరలోకం కావాలి కదా. యేసు ప్రభుల వారు పరలోకానికి ఎలా వెళ్ళారు? అనేక శ్రమలు అనుభవించి ఆయన పరలోకమునకు వెళ్ళారు. పరలోకమునకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వములో కూర్చున్నాడు. ఏం కలిగి? ఆయన ఇక అరెస్టు చేయబడతాడు అనగా చేసినటువంటి ఒక ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థనలో దేవునికి ఒక విన్నపం చేశాడు. దేవా, చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని భూమి మీద సంపూర్ణముగా నేను నెరవేర్చి ఉన్నాను కనుక లోకము పుట్టక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు ఏ మహిమైతే నాకు ఉండెనో తిరిగి మరల నాకు ఆ మహిమను అనుగ్రహించుము అని అడిగాడు. అంటే మహిమ కలిగిన జీవితం ఇయ్యా అని అన్నాడు. మహిమ కలిగిన జీవితం అంటే దాని అర్థం ఏంటి? అందులోనే ఇందాక మనం చెప్పుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. మహిమ గల జీవితము అనంటే ఎన్నటికి నాశనము లేనటువంటి జీవితం, మరణము లేనటువంటి జీవితం, దుఃఖము లేనటువంటి జీవితం, కష్టము లేనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం. ఆ జీవితం నాకు అనుగ్రహించుము అని యేసయ్య తన తండ్రిని అడిగాడు. మరి తన తండ్రి తనకు ఇచ్చుంటాడా లేదా? ఇస్తాడా ఇవ్వడా? మన కన్న తండ్రి ఎలాంటి వాడండి? ప్రేమ కలిగినటువంటి వాడా? ద్వేషం కలిగినటువంటి వాడా? ప్రేమ కలిగినటువంటి వాడు. అంటే కుమారుడు అడగటం ఏంటి, తండ్రి ఇవ్వకపోవటం ఏంటి? అందులో యేసయ్య నువ్వు నేనంటే ఏమో, అంతే కదా. మనలాంటి వాళ్ళం అంటే ఏమో, కానీ యేసయ్య లాంటి కుమారుడు అడిగినప్పుడు ఖచ్చితంగా యెహోవా లాంటి తండ్రి ఇచ్చి తీరుతాడు. యేసయ్య లాంటి మహిమ కలిగినటువంటి పరలోకమును అధిరోహించినందులకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకన్నానో చెప్పాయి ఈ మాట, ఎందుకన్నానో తెలుసా? యేసయ్యకు అనుగ్రహిస్తేనే మనం దక్కించుకునే అవకాశం ఉంటది అని. ఆయనకే దక్కకపోతే మనకు దిక్కెక్కడిది ఉంటదా? అలాంటి మహానుభావుడికే దక్కకపోతే మనకు దిక్కెవరు? కనుక ఆయన ఖచ్చితంగా దక్కాలి. ఆయనకు దక్కితే మనకు దక్కి తీరుతుంది. ఆ కుమారుని గురించి రాయబడినటువంటి చక్కని మాటలు బైబిల్లో నుండి మనం ఎన్నో చిక్కగా చూడగలుగుతాం. మరొక అద్భుతమైనటువంటి మంచి మాటను మనం చూడగలిగినట్లయితే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో నుండి, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో నుండి, ఆయన బలాతిశయము చేత, ఆయన అంటే ఇక్కడ దేవుడు సందర్భాలని చాలా చక్కగా చూసుకోవాలి. మీ ఐక్యూ ఎక్కువ ఉంటే వెంటనే కింద మీద మీ కనుగుడ్లను ఆడించండి. ఎవరిని గురించి ఇక్కడ సందర్భం మాట్లాడబడుచున్నది? దేవుని. లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా పునర్విమర్శన చేసుకోండి. ఓకే, ఏమంటున్నాడు? ఆయన తన బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి బలాతిశయము.
లేచాడా, లేపబడ్డాడా? ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు చాలా చిక్కుగా ఉంటుంది కదా. రైట్, సరే, దాని లోతుల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. దేవుడు తన బలాతిశయము చేత యేసు ప్రభుల వారిని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను నెబుకద్నెజరు కలలు కన్నాడు, మహాసామ్రాజ్యాన్ని వశం చేసుకోవాలి అని, అంటే లోక దేశాలన్నిటినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలి అని. అలాగే మాదీయ పారసిక సామ్రాజ్యపు అధినేతలైనటువంటి కోరేషు లాంటి వారు కోరుకున్నారు ఈ సామ్రాజ్యం మా హస్తగతం చేసుకోవాలి అని. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అనుకున్నాడు ఈ సామ్రాజ్యం వశం చేసుకోవాలి అని. రోమా సామ్రాజ్యపు అధినేత అనుకున్నాడు సీజర్ లాంటి వారు ఈ సామ్రాజ్యాన్ని నా వశం చేసుకోవాలి అని. ఇప్పుడును పోటీ పడుతున్నారు, ఒకవైపు అమెరికా, మరొక వైపు చైనా, మధ్యలో రష్యా. వీళ్ళందరూ ఎవరికి వారుగా ఏం చేస్తున్నారు? ప్రస్తుతము 15 దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. 16 దేశాల మధ్యలో. దేనికోసమో తెలుసా? రాజ్యకాంక్ష కోసం. ఇక్కడ ఏమున్నదండి? బలాత్కారం. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేస్తున్నాడయ్యానంటే పర్టికులర్గా పలాని కారణమని అధికారికంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించగలిగేటువంటి చట్టపరమైనటువంటి కారణము ఒక్కటి కూడా లేదు. దాన్ని వెతికి చూస్తే కనిపించేది ఏంటంటే వారి బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం, వారి ఆదాయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం, ధనాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం, వారి ప్రభావమును పెంచుకునేటువంటి ప్రయత్నం. దాన్నే ఆధిపత్యము అని అంటాం. దానినే ఆధిపత్యము అని అంటాం. కులాల మధ్యలో ఆధిపత్యాలు ఉంటాయి, మతాల పట్ల ఆధిపత్యాలు ఉంటాయి, ఉద్యోగ సంఘాలలో ఆధిపత్యాలు ఉంటాయి, కార్మిక సంఘాలలో ఆధిపత్యాలు ఉంటాయి, రాజకీయ రంగంలో ఆధిపత్యాలు ఉంటాయి. ఇలా ఆధిపత్యాలు చాలా రకాలుగా ఉంటాయి కదా. ఈ ఆధిపత్యముల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సమస్తమైన ఆధిపత్యము కంటేను వీటన్నిటికంటే భయంకరమైన ఆధిపత్యం ఒకరు చేశారు. ఎవరో తెలుసా? సాతాను. అదేం కోరుకుంటున్నది? ఈ లోక రాజ్యములన్నీ నా వశములో ఉండాలి. వాడు చేయని ప్రయత్నం అంటున్నదండి. వాస్తవానికి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నది ఈ ప్రపంచం? అపవాది ఆధీనంలోనే కదా. ఒప్పుకుంటారా? అపవాది ఆధీనంలో ఉన్నది. ఇలాంటి ఆధిపత్యముల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక. జాగ్రత్త, ప్రతి ఫలము చాలా ఇంపార్టెంట్. ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను. ఏ ప్రభుత్వం? భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక, అంటే ఈ లోకములో మాత్రమే కాక రాబో యుగమునందును అంటే పరలోకమునందును. జాగ్రత్తగా, దేవుడు తన బలాతిశయం చేత తన ఇష్టము చొప్పున నా ప్రియమైన కుమారుడు నా దగ్గర ఉండాలని మనసు పడినటువంటి ఆయన చంపబడి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేపి, బిడ్డ త్వరగా నా యొద్దకు రమ్మని పిలుచుకొని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఎలాంటి పొజిషన్లో అనంటే ఇక్కడ సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా
పేరు పొందిన ప్రతి నామము కంటేను. చరిత్రలో మనం గతములోని పేరుగాంచిన వ్యక్తులు ఎవరు అని అనగానే కొంతమంది జ్ఞాపకం వస్తుంటారు. అందులో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. చెడ్డవాళ్ళు కూడా గుర్తుంటారు. అవునా? వీళ్ళందరికంటే హేమీలు అనబడినటువంటి వారందరికంటే, ఉద్దండులు అనబడినటువంటి వారికంటే, ఒంటి చేతితో చక్రం తిప్పారు అని చెప్పబడినటువంటి వారందరికంటే అంటున్నాడు. పేరు పొందిన ప్రతి నామము కంటేను, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా. ఇక్కడ మిఖాయేలు కంటేను అని కూడా వస్తుందండి. అవును, ఏమండి? మిఖాయేలు కంటేను, గబ్రియేలు కంటేను, ఇలా దేవదూతలు ప్రధానమైనటువంటివి ఎన్ని ఉన్నాయో వాటన్నిటికంటేను, ఇంకా చెప్పాలంటే సాతాను కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందునున్నటువంటి ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇది యేసయ్యకు సంతోషకరమైనటువంటి సందర్భమా, దుఃఖకరమైనటువంటి సందర్భమా? సంతోషకరమైనటువంటి సందర్భం కదండి. ఇష్టమైనటువంటి సందర్భమా, కష్టమైనటువంటి సందర్భమా? ఇష్టమైనటువంటి సందర్భం. తండ్రిని విడిచి 33.5 సంవత్సరాలు ఈ లోకములో మాత్రమే ఉండి తిరిగి పరలోకమునకు వెళ్ళి ఆ తండ్రిని కల్లారా చూసి కౌగిలించుకొని, తండ్రి, కుమారుడా బాగున్నావా అని ఆనంద బాష్పాలు తన తండ్రి తన కుమారుని కంట తుడిచి గుండెలకు హత్తుకొని కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి మధుర క్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. వర్ణింపగలనా? ఏంటది? నీ ప్రేమను అనండి. ఎవరైనా ఒక పల్లవి. వర్ణింపగలనా? ఎవరికి రాదా? వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్య నీకు చేసిన మేలు. మరి యెహోవా యేసయ్యకు చేసిన మేలు ప్రియులారా, అది అద్భుతమైనటువంటిది, ఆనందమైనటువంటిది, వర్ణింప శక్యము కానటువంటిది కదా. రైట్. ఇప్పుడు అమ్మయ్య బ్రతికి బయటపడ్డారా? లేకపోతే సాతాను వాడు పెట్టిన టార్చర్ అంతా ఇంతనా? ఎన్ని ఇరుగులండి, ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని అవమానాలండి, ఎన్ని నిందలండి, ఎన్ని కొరడా దెబ్బలండి, ఎన్నిసార్లు చంప ప్రయత్నం చేశారండి, ఎంత భయంకరంగా శిలువ మరణ ప్రదర్శన అండి. మా బాబోయ్, అడుగడుక్కి పరిసయ్యుల రూపంలో వాళ్ళు శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ఇది ఒప్పు, అది ఒప్పు, ఇలా రకరకాలుగా నీవు దేవునికి, ధర్మశాస్త్రానికి, మోషేకి, యూదా ఆచారాలకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుచున్నావు, నువ్వు బ్రతక తగదు అని చెప్పి ఆయనను పెట్టినటువంటి హింస అంతా ఇంత కాదు. దానంతటి నుండి చాలా చక్కగా, చమత్కారంగా, ఉపాయంగా గట్టెక్కినటువంటి ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత, బ్రతుకు జీవుడా, మా బాబోయ్ తప్పించుకొని వచ్చాను, ఎవరెక్కడన్నా పోని నేనైతే బ్రతికాను బాబు అని అన్నాడా? అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రితో మరొక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త
17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, తండ్రి, నేనెక్కడ ఉందునో నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నాతో కూడా ఉండవలయుననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను నీవు నాకు అనుగ్రహించినటువంటి నా మహిమను వారు చూడవలెనని వారు కోరుచున్నాను. చూడవలయునని కోరుచున్నాను. మన ప్రభువు, మన రాజు, మన యేసయ్య, మన రక్షకుడు తండ్రితో ఏం కోరుకున్నాడండి? ఏం కోరుకున్నాడు? అయ్యా, నేను ఎక్కడ ఉంటానో, ఏ మహిమలో ఉంటానో నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు అంటే ఎవరండి? క్రైస్తవులు, మనమే. మనమేనా? మనమే. ఆ నమ్మకం ఉందా? మనమే అన్నవారు చేయొద్దండి. మనల్ని ఉద్దేశించే అడిగాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమని అడిగాడు? అయ్యా, నేను ఎక్కడ ఉందునో, ఏ మహిమలో ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినటువంటి వారును ఉండులాగునా, నా మహిమను వారు చూచులాగునా కోరుచున్నాను అని అన్నాడు. ఎంత మనసున్నటువంటి మహనీయుడండి, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడండి, ఎంత నెనరు కలిగినటువంటి వాడండి. నేనే కాదయ్యా, మిగిలిన నా సోదరులు కూడా ఇక్కడ ఉండాలి. సోదరులు అంటే సోదరిమణులు లేరా అనుకోకండి. సోదరిమణులు అనేది శరీరాలకే, ఆత్మలకు అదేమీ లేదు. నా తమ్ముళ్ళందరికీ ఇది అనుగ్రహించుము అని అడిగాడు. ఎంత మంచి యేసయ్య! యేసయ్యకు ఒకసారి స్తోత్రం చెప్దామా? చెప్పొచ్చు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. స్తోత్రార్హుడు. యేసయ్య స్తోత్రార్హుడు. ఓకే, రైట్. అలా కోరుకుంటే ఆయన మాట విన్నటువంటి యెహోవా మనసు కరగకుండా ఉంటుందా? ఏమండి? దేవుని మనసు కరగకుండా ఉంటుందా? ఆయన మనసు మంచు కంటే చల్లమైనది, ఊరికినే కరిగిపోతుంది ఆయన మనస్సు. నిజంగా ఆయన మనస్సు ఎంత ప్రేమ కలిగినటువంటిది, దయగలిగినటువంటిది, కరుణ కలిగినటువంటిది అని అంటే, నిజంగా ఆ ప్రేమ, కరుణ, దయ ఆయనలో కనుక లేకపోతే చెప్పండి, ఎవరికి వారంగా ఆలోచించుకుందాం, ఇప్పటి వరకు ఇంకా బ్రతికుండేటువంటి అర్హత మనకు ఉన్నదంటారా? లేదు. లేదు. అయినను ఇంకా మనం సజీవులంగా ఉన్నాం, నిత్య జీవపు మాటలను వింటున్నాం, మరింత అర్హతను పెంచుకోగలిగేటువంటి అవకాశాన్ని పొందుకుంటున్నాం కదా. రైట్. అలా పొందుకున్నటువంటి మన కోసం ఇదే పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలలో చెప్తున్నాడు చూడండి, చక్కని మాట. 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. ఏ ఉపకారం చేశాడండి? యేసుక్రీస్తు ద్వారా మనకు చేసిన ఉపకారం ఏంటండి? ఏమీ లేదండి, చాలా చిన్నది. ఏంటో తెలుసా? మన పాపాలను తీసేసి పరిశుద్ధులుగా చేశాడు. చిన్నదా పెద్దదా? పెద్దది, చాలా పెద్దది. ఎందుకంటే పరిశుద్ధులము గనక కాకపోతే, పాపంతోనే ఉంటే నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం. పరిశుద్ధులమైతే నిత్య జీవానికి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం చాలా పెద్దది. అలా యేసయ్యను శిలువ మరణానికి అప్పగించి మన పాపములను కడిగేసి పరిశుద్ధులుగా చేసి మనకు చక్కని ఉపకారమును చేశాడు, దయచేసి ఉంటున్నాడు. తాను యేసుక్రీస్తు ద్వారా మనకు చేసినటువంటి ఉపకారము, అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును, అత్యధికమైనటువంటి తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో నోట్ దిస్ పాయింట్. యేసుక్రీస్తు ద్వారా ఇంత ఉపకారం ఎందుకు చేశాడయ్యానంటే, రాబోవు యుగములలో తన కృపా మహదైశ్వర్యము అన్నాడు.
మహదైశ్వర్యము. దేవుడి గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో శ్రీమంతుడైన దేవుడు అని అంటాడు. అవును. అవును, ఇంతకీ ఆ మాట మాట్లాడడానికి దేవుడు అర్హుడేనా? దేవుడు శ్రీమంతుడు అంటావా? నిజంగా చెప్పండి, మన దగ్గర ఉన్నంత బంగారం దేవుని దగ్గర ఉన్నదా? మన దగ్గర ఉన్నంత డబ్బు దేవుని దగ్గర ఉన్నదా? అసలు మనం అనుభవిస్తున్నదే ఆయన సొమ్ము. మనం తింటున్నది, త్రాగుచున్నది, మనం అనుభవిస్తున్నదంతా కూడా ఆయనది. మహదైశ్వర్యము అంటే చెప్పనలవి కానంత గొప్ప ఐశ్వర్యము ఆయన యొద్ద ఉన్నది. అందుకే అక్కడ మాట అన్నాడు, తన కృపా మహదైశ్వర్యము కనపరచు నిమిత్తం. అంటే అది మనకి ఇవ్వాలదా? కనపరచడం అంటే చూపెట్టి జేబులో పెట్టుకోవడం కాదు. కనపరచు నిమిత్తం అంటే మనకు అనుభవింప చేయుటకు. ఏమనుభవించాలట? మనం దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని అనుభవించాలి. అది ఎక్కడ ఉన్నది? పరలోకములో ఉన్నది. పరలోకములో ఉన్నది. అయితే అది తెలవక ఇక్కడ ఉన్నదే మనకు శాశ్వతం అనుకుని దాని వెంటనే పరిగెత్తి పరలోకములో ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏమంటే నీకున్న సమయము, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి సర్వము నువ్వు వెచ్చించి దీనికోసమే పరిగెత్తితే ఇక నువ్వు పరలోకం వైపు ఎప్పుడు చూడగలవు, ఎప్పుడు ఆలోచించగలవు, ఎప్పుడు ప్రయత్నించగలవు, ఎప్పుడు సాధించగలవు? ఏమంటే ఇక్కడ పరిగెత్తి నువ్వు ఎంత సంపాదించుకున్నా అది నీ వెంట తీసుకుపోగలవా? తీసుకుపోలేం. ఇక్కడ ఏది మన వెంట రాదు. గనుక తగుమాత్రపు అన్న వస్త్రములు వెళ్ళినటువంటి వారమై బ్రతుకుచున్నటువంటి ఈ బ్రతుకులో పరలోకమందున్నటువంటి ఆ మహదైశ్వర్యమును ఎలా దక్కించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి. అది దక్కించుకోవాలంటే మన కన్న తండ్రిని ఒప్పించాలి, మెప్పించాలి. అలాంటి బ్రతుకు బ్రతకాలి. ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతకాలి. ఆయన కోరుకున్నటువంటి బ్రతుకు బ్రతకాలి. యేసయ్య చూపించిన బ్రతుకు బ్రతకాలి. యేసయ్య నడిచిన మార్గంలో మనము నడవాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడు, యేసయ్య ఎంత పరిశుద్ధుడు, వాళ్ళ మనస్సులు ఎలాంటివి, వారి త్యాగాలు ఎలాంటివి, వారు చూపించిన ఆదర్శము ఎంత గొప్పది, ఎంత గొప్పది. వాటన్నిటిని మనము కలిగి జీవించాలి. మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మహదైశ్వర్యము నిజంగా ఏదో పాటల్లో రాసుకుంటాం, ప్రకటన గ్రంథం లాంటి పుస్తకాల్లో కొన్ని చదువుకుంటూ ఉంటాం. ఏదో మనకు తెలిసిన భాష, మనకు అర్థమయ్యేటువంటి భాష, మనం సంతృప్తి పడేటువంటి భాషలో కొన్ని చెప్పబడతాయి. అది బంగారుమయమై ఉన్నది, రత్నములతోటి చెక్కబడి ఉన్నది, వజ్రములతో పొదిగింపబడి ఉన్నది, బంగారు వీధులు, బంగారపు రాజా వీధులు, ఏమండి పట్టణాలు అని. అలాగే ఒక మంచి సెలయేరు, దాని ఓరన జీవవృక్ష ఫలములు ఇచ్చేటువంటి చెట్లు, అవి నెలకు కాపులు కాయటం, ఇలాంటి వర్ణనంతా వింటాం. అది కేవలం ఈ శరీరంలో ఉన్నటువంటి మనము చూసేటువంటి, వినేటువంటి, అనుభవించేటువంటి వాటిని ఉదాహరణగా చేస్తూ పరలోకం ఎలా ఉంటుందంటే అని చెప్పి అర్థం చేయించడానికి ఒక ఛాయ చూపిస్తున్నాడు ఆయన, ఒక శాంపుల్ చెబుతున్నాడు. కానీ పరలోకం అంటే వజ్రాలతో ఉండేటువంటి చిన్నది కాదది, ముత్యములతో ఉండేటువంటిది కాదది, బంగారముతో ఉండేటువంటిది కాదది. బంగారము చాలా చిన్నది, వజ్రాలు, ముత్యములు, పగడాలు ఇవన్నీ నథింగ్ అండి. అక్కడ
చాలా చిన్నవి. మహాదైశ్వర్యము, మహాదైశ్వర్యము. అది ఎంత గొప్ప ఐశ్వర్యం అంటే మనం చూడబోతాం ఈరోజే చూడబోతాం. అనుభవించాలనుకునేటువంటి వారు సిద్ధంగా ఉండండి. ఎస్, ఆయన తన అత్యంత కృపా మహదైశ్వర్యమును మనకు అనుగ్రహించవలనని క్రీస్తు యేసునందు మనలను లేపెను. ఏమన్నాడు అక్కడ చివరి మాటలు? ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకంటే ఇక పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. ఆయన చూస్తున్నటువంటిది చూశాడు గనుక ఆయనకు కనబడింది చెప్తున్నాడు వర్ణన అక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ చివరికి ఒక మాట చూసుకుని ఈ సెషన్ ముగించుకుందాం. రాజుగారు అంటే ఆయన పేరు ఎందుకు పదే వలుతున్నట్టే చర్చి పక్కన ఉన్నాడు కాబట్టి, ఆయన పేరు నోటెడ్గా ఉంది కాబట్టి, లేదంటే కుమారన్న, లేదంటే సంపతన్న, తమ్ముడు భాస్కరు, ఇక ఇలా కొంతమంది కనబడుతున్నారు. మీరు చెబితే ఎంతమంది వింటారు? వాక్యం అని కాదు, ఏదైనా. మీకు ఎంతమంది లోబడతారు? సరే అన్నా అని చేస్తారు, చెప్పినట్టు నమ్మకంగా. మన కడుపున పుట్టిన బిడ్డలే మన మాటలు వినరు. విన్నటువంటి బిడ్డలు చాలా గొప్పలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మాట్లాడుచున్న రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. నేను సెక్రటేరియట్కి వెళ్ళానండి. సెక్రటేరియట్కి వెళ్తే పాపం అక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చి మేము ఈ సెక్రటేరియట్ని చూడడానికి వచ్చామండి అని అన్నారు. వాళ్ళు చూడడానికి వచ్చేది పో అమ్మ పో అని అన్నారు. అంటే చూడడానికి వీల్లేదు, కుదరదు అని అన్నాడు ఆయన. ఇంతకీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వచ్చారు పాపం? వాళ్ళ కోరిక ఏంది? ఇప్పుడు ఆ సచివాలయాన్ని చూడాలి. రాష్ట్రపతి భవన్ చూడాలి, అందులో ఉన్న కుర్చీలో కూర్చోవాలని ఎంతమందికి ఉంటుంది? అవకాశం ఉంటే అందరికి ఉంటుంది కదా. ఏమండి, మనం రాష్ట్రపతులమై ఆ కుర్చీలో కూర్చోవాలని ఎవరికి ఉంటుందండి? ఉంటుంది. కలెక్టర్ కుర్చీలో కూర్చోవాలంటది, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలంటది. అమ్మో, ఈ పొలిటీషియన్ల వెంట ర్యాలీగా వెళుతుంటే కార్లను చూస్తున్నప్పుడు, ఆ హైఫైని చూస్తున్నప్పుడు, ఆ అంగు ఆర్భాటంను చూస్తున్నప్పుడు, నేను ఎమ్మెల్యేని అయితే బాగుండు, ఎంత బాగుండు, నేను మినిస్టర్ని అయితే ఎంత బాగుండు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అయితే నువ్వు అనుకున్నావు కదా బిడ్డ, అయితే వచ్చి కూర్చో అని చెప్పేటోళ్ళు ఎవరు? ముచ్చట పడుతున్నానండి మోదీ గారని మనం అందరం అన్నాం అనుకోండి. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 100 మంది ఉన్నారా? కష్టమే. ఓకే, మనం అందరము అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ 2 రోజు ఒక్కొక్కరు వచ్చి పరిపాలన చేయండి అని అంటారా? అనరు. ఆ అవకాశం లేదు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. సాతాను ఈ లోకమును ఏలుచున్నది. అది సాతానుగా మారక మునుపు ఏంటది? దేవదూత కదా, దేవదూత. దానికో కోరిక కలిగింది, నేను కూడా దేవునంతటి వాణ్ణి అవ్వాలి, దేవుని కుర్చీలో కూర్చోవాలి. అందరికి ఉంటుందండి, దానికి ఉన్నది. కొంత బయటపడలేదు. అంటే బయటపడలేదు మీన్స్ అది చెప్పలేదు. ఆయన స్థానాన్ని
మనం కోరుకోవటం తగదు అని అవి లిమిటేషన్లో ఉన్నాయి. కానీ ఇది మాత్రం బయటికి వెళ్ళగక్కింది. అయితే ఇక్కడ తాను చెప్తున్నటువంటి మాటలో మనము దేవదూతలందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట, మనం మాటలాడుచున్నా ఆ రాబోవు లోకములో ఆయన దూతలకు లోబరచలేదు. ఆయన దూతలకు లోబరచలేదు. ఎవరికి లోబరచలేదట? దేవదూతలకి పరలోకాన్ని లోబరచలేదు. మరి పరలోకంలో దేవదూతలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకుంటాయి? పరిచారకులుగా. దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్య గాన ప్రతిగానములు చేయటానికి ఉంటాయి. తన పిల్లలైనటువంటి వారికి పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి సేవకులైనటువంటి ఆత్మలుగా ఉంటాయి. మరి పరలోకమును ఎవరికి లోబరుస్తాడు? ఏమంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ లోకమును దేవదూతలకు లోబరచలేదట. అయితే మరి ఎవరికి లోబరుస్తాడు అని అంటే 8వ వచనంలో చెప్తున్నాడు. 8వ వచనంలో ఆయన సమస్తమును లోపరిచినప్పుడు, ఆయన సమస్తమును లోబరిచినప్పుడు వానికి లోపరచకుండా, మనిషికి లోబరచకుండా, అంటే మనిషికి అంటే ఇక్కడ భక్తుడైన మనిషికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట, ప్రస్తుతమందు మనుష్యునికి సమస్తము లోబరచబడుట ఇంకనూ చూడలేదు. అంటే దేవుడు అన్నిటినీ మనిషికి లోబరిచాడు. అయితే అన్నిటిలో అంతా లోబరచబడటం మనం ఇంకా చూడలేదు. కానీ ఏం మిగిలింది? ఈ లోకానంతటి మనకు లోబరిచాడు, అందుకే దాన్ని అనుభవిస్తున్నాం. అవునా? కానీ ఇంకా పరలోకమును మనకు ఆధీనము చేయలేదు. పరలోకమును మనకి ఇంకా ఇవ్వలేదు. మరి మరణించిన భక్తులందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా? పరదేశుకు వెళ్ళారు, నెమ్మది పొందు స్థలానికి వెళ్ళారు. వెళ్ళి వారు ఆరాటపడుతున్నారు, అయ్యా ఎందాక మా నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందుకు? ఇక్కడ మేము టెన్షన్గా ఉన్నాం, త్వరగా నీ దగ్గరికి రావాలని, తీర్పు తీర్చండి, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానికోసం, పరలోకం కోసం. అంటే పరలోకాన్ని ఈ దేవదూతలకు లోబరచడానికి దేవుడు నిశ్చయించలేదట. కానీ ఎవరికి లోబరచడానికి నిశ్చయించాడట? తన పిల్లలైనటువంటి వారికి, అనగా పరలోకమును మనకు, అనగా పరిశుద్ధులకి, క్రైస్తవులైనటువంటి వారికి పరలోకమును లోబరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, సకల యుగములలో రాజయ్యున్నటువంటి దేవుడు తన బలాతిశయము చేత యేసయ్యను మృతులలో నుండి లేపి సకలమైన ఆధిపత్యము కంటే ఎంతో హెచ్చైనటువంటి అధికారమును ఇచ్చి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ద్వారా తాను చేసినటువంటి ఉపకారము బట్టి తన మహదైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసుతో కూడా మనలను లేపి ఆయనతో కూడా తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుంటాడు. దేవదూతలకి దాన్ని లోబరచలేదు. దేవుడు తన అంశ అయినటువంటి, తన భాగములైనటువంటి, ఆత్మయున్నటువంటి తనలో నుండి విడువడి పిల్లలుగా జన్మించి పరిశుద్ధులుగా బ్రతికి తండ్రికి తగినటువంటి తనయులుగా బ్రతికి దేవునికి గొప్ప ఘనతను, మహిమను తీసుకొచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, దేవుడు గర్వపడులాగున్నా, దేవుడు ఇష్టపడులాగున్నా, నా పిల్లలారా నా యొద్దకు రండని ఆహ్వానము నందులాగున్నా ఎవరైతే బ్రతుకుతారో వారికి పరలోకమును ఇస్తాడు. అయితే ఆ పరలోకములో ఇదంతా కూడా పరలోకము, ఆ పరలోకము ఎవరికి అనుగ్రహించబడింది, ఎవరికి అనుగ్రహించబడుతుంది అని చెప్పినటువంటి మాటలు. అంతేనా? రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? పరలోకానికి వెళ్దాం. ఆర్ యు రెడీ?
అయితే భోజనం భుజించండి, చాలా బలం తెచ్చుకోండి, ఆ తర్వాత పరలోకానికి మనం అందరం వెళదాం. దాని సంగతి ఏందో ఒకసారి చూద్దాం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును కాక. ఆమేన్.